నమస్తే అండి తెలుగు ప్రజలకు. గత కొన్ని రోజులుగా బంగారం ధర ఆకాశానికి అంటుతుంది. అసలు 10 రోజుల నుంచి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్ననే 40-50 వేల రూపాయల దాకా పెరిగింది. మరి దాదాపు ఇప్పుడు 2 లక్షల దగ్గరకు వస్తుంది తులం బంగారం 10 గ్రాములకే. వీటన్నిటిపైన ఒక బిజినెస్ ఉమెన్ ఉన్నారు, మేడం రోజా గారు, మంచిర్యాల, ఇప్పుడు అల్వాల్లో ఉంటారు. మేడం నెట్వర్క్ మార్కెటింగ్లో కొంచెం సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, కొంత బిజినెస్ ఉమెన్గా బయటకు వచ్చిన వాళ్ళు. అడుగుదాం అసలు వాళ్ళ ఒపీనియన్ ఏందో. మేడం నమస్తే. నమస్తే సార్. మేడం నమస్తే. నెట్వర్క్లో మీరు ఏమేమి బిజినెస్లు చేశారు మేడం? నెట్వర్క్లో చాలా చేశానండి. క్యూర్ సెల్ కానీ, హెర్బల్ లైఫ్ కానీ, కంగన్ వాటర్ కానీ, ఇంకా ఇట్లా చాలా బిజినెస్లు చేశానండి. ఈ బిజినెస్లలో నేను అన్నిట్లలో సక్సెస్ అయ్యానండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంది అని అంటే, ప్రతి ఉమెన్, ప్రతి ఆడపిల్లకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేకుండా అయితే ఎవ్వరు ఉండరు. తన టాలెంట్ అనేది బయటికి తీసుకురావాలి. నీ టాలెంట్ను నువ్వు కిందికి వేసుకోకు, నాకేం తెలియదు, నాకేం రాదు అన్నట్టు ఉండకు. నాకు తెలుసు, నేను చెయ్యగలను, చేస్తా అని అనుకున్నప్పుడే ఆడపిల్ల బయటకు వస్తుంది, బిజినెస్ చేస్తుంది, తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల టాలెంట్ తోటి బయటకు వచ్చి సంపాదించి మంచి పొజిషన్లో ఉండాలనేది నా ఆలోచన. మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్పారు. కానీ ఇప్పుడు గోల్డ్ ధర గురించి చెప్పండి. ఇప్పుడు చాలా మంది మంచిర్యాల చాలా మంది అటు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, 2 రకాలుగా ఉంటారు. అయితే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, అయితే బాగా పేదోళ్ళు ఉంటారు. అవును, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు, డాన్సర్లు, ఫోక్ సింగర్లు. మంచిర్యాల అంటే చాలా మంది ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్స్, లిరిసిస్ట్, రైటర్లు, ఇట్లా చాలా కళాకారులు ఎక్కువ అక్కడ అటు సైడ్ చాలా, అంటే అంతటి ఉంటారు. ఎక్కువ శాతం మాత్రం అటు సైడ్ ఉంటారు. మా సైడ్ మంచిర్యాల సైడ్ రాదండి. కళాకారులు కొనే పరిస్థితిలో ఇప్పుడు లేరండి. వాళ్ళు చాలా టాలెంట్ తోటి ఉంటారు, చాలా తక్కువ ఇస్తారు, కానీ పెంచితే బాగుండు అని. ఇప్పుడు గోల్డ్ రేట్ ఏంటంటే సామాన్యుడు కొనేటట్టు లేదండి. నేను చెప్పేది ఏంటంటే, సామాన్యుడు కొనేటట్టు ఉంచండి. కొంచెమన్నా వాడు 10 గ్రాములు కొనే కాడ 5 గ్రాములు కొని సమరపడతాడు పేదోడు. ఉన్నోళ్ళు అంటే ఎప్పుడైనా కొనుక్కుంటారండి, పేదోళ్ళు ఎంతో కొంత కొనుక్కుంటారు కదా. నా ఉద్దేశం ఏంటంటే, ఇంకా రాను బంగారం కొనరండి. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్టు, బ్రహ్మంగారు ఏమన్నారంటే, రాను వావి వరుసలు మారుతాయి, వావి వరుసలు మారుతాయి, బంగారం అనేది ఇంత కూడా దొరకదు. అంటే దాని రేటు పెరిగి అంటే ఉన్నోళ్ళ దగ్గరనే ఉంటుంది, లేని వాళ్ళ దగ్గర ఉండదు. ఒకప్పుడు బంగారం అందరు కొనే స్థితిలో ఉండే. ఎంత ఉండే ఒకప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు? మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 20 అట్లున్నది. ఇప్పుడు తులం 20-25 వేలు. ఇంకా అందరు ఏం చేస్తుండంటే, ఇప్పుడు ఆ 1 గ్రామ్ జ్యువెలర్ అని ఇవన్నీ తెచ్చుకొని ఆ సేమ్ బంగారు దాని లెక్క ఇప్పుడు అవే తీసుకొస్తుండ్రు. ఇప్పుడు మానవుడు ఆ వట్టి కొనుక్కొని వేసుకుంటుండు. ఆర్టిఫిషియల్ జ్యువెలర్కి డిమాండ్ పెరుగుతుంది. ఫంక్షన్ హాల్లకు కూడా అవే వేస్తుండ్రు. కట్నం ఇస్తాం సార్, మీరు బంగారం పెట్టుకోని అంటుండ్రు. ఇక బంగారం పెట్టాం. ఇంకా బంగారం పెట్టే స్టేజ్లో ఎక్కడున్నారు? ఓకే, వీళ్ళు అనొచ్చు పిల్లగాడోళ్ళు, మాకు కట్నం తక్కువ ఇచ్చినా సరే కానీ బంగారం కొని వీళ్ళు బంగారం కొనలేం, మేము కట్నమే ఇస్తామని వాళ్ళు ఇప్పుడు అదే స్థితికి వచ్చింది. ఇప్పుడు అది ఆ 2 తులాలన్నర కాదు, ఇప్పుడు 10 గ్రాములు కాదు, 5 గ్రాములు కూడా వస్తలేదు. వాళ్ళు కొనే స్థితిలో లేరు ఇప్పుడు. అయ్యో దేవుడా, తాలిబొట్టుకైనా కావాలి కదా. ఆ తాలిబొట్టుకు కూడా చిన్నగా తీసుకునే స్టేజ్లో కూడా లేరు. ఒక్కొక్కరు గిట్టు నగలు వేసుకుంటారు, వట్టి నగలు వేసుకుంటారు. మీరేమో ఇట్లా అంటారు, కేసీఆర్ మేము బంగారు తెలంగాణ చేసినాం, అందరూ కోటీశ్వర్లు అయ్యారు అని చెప్పారు. మీరేమో అసలు ఏం లేదు ఎవరి దగ్గర. ఇప్పుడు బంగారు తెలంగాణ తెచ్చి రైతులను ఒక స్టేజ్లో పెట్టినప్పుడు, బంగారు తెలంగాణలో బంగారం కొనే స్టేజ్లు ఉండేవాళ్ళు కదా రైతులు చాలా ఇబ్బంది పడుతుండ్రు. మీ మాట నమ్మన్నా, కేసీఆర్ మాటలు నమ్మన్నా, అందరూ కోటీశ్వర్లు అయిపోయారు. అసలు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అంత సెట్ అయిపోయారు అంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బాగా అయిందండి? ఏం బాగా అయింది? లేడీసు వెనక వాళ్ళ పార్టీలో ఎవరైతే చేరను అని అన్నోళ్ళను కూడా తీసుకొచ్చి చేర్పించిండ్రు బలవంతంగా. వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, వాళ్ళకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మా సైడు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అండి. బాల్కసుమన్ ఉన్నప్పుడు ఎవరో కాదండి, నేనే. మీ చెన్నూరు నియోజకవర్గం మాది మదమరిలో ఉండేవాళ్ళం. మంచిర్యాలలో మదమరిలు ఉంటే బాల్కసుమన్ అనుచరులతోటి ఒక ఆడదాన్ని నేను, నా మీద అటాక్ చేయించిండ్రండి. నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు, నేనేం పెద్ద అది కాదు కదా. అవును, ఆ మధ్య కొందరు లేడీస్ కూడా బాల్కసుమన్ ఇట్లా మోసం చేసిన వీడియోలు పెట్టిర్రు.
చాలా మంది ఉన్నారండి బాల్క సుమను మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోసం చేయడం అంటే వాళ్ళని హరాస్మెంట్ చేయడం, అదొక్క విధంగా హరాస్మెంట్, చెప్పుకోరా అని హరాస్మెంట్. అది ఇప్పుడు కనబడతలేరు వీడియోలు పెట్టిన లేడీస్ ఎవరు ఎక్కడ కనబడనిస్తారండి? ఎవరన్నా బయటకు వచ్చేదన్నా లేడు. ఇప్పుడు నేను ఉన్నానండి మందమరిలో, ప్రతి ఒక్కరిని అడగండి. మా బాల్క సుమన్ అనుచరులు చాలా మంది వచ్చి నన్ను చాలా అటాక్ చేసి చాలా బాధలు పెట్టిర్రు. మిమ్మల్ని ఎందుకు టార్చర్ పెట్టారు? మీకేం సంబంధం? మీరు పొలిటికల్ గా యాక్టివ్ ఉంటారా? నేను పొలిటికల్ ఏం కాదు. నేను మామూలుగా నా బిజినెస్లలో, నా నెట్వర్క్ బిజినెస్లలో నేనే చేసుకునేదాన్ని. వీళ్ళు ఏంటంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి తన పార్టీలో చేర్చుకునే వాళ్ళు. అట్లా మేము చేరను అన్నందుకు ఒక మాటకే మొత్తం పోలీస్ స్టేషన్లు, మా పిల్లలని, నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు బాల్క సుమన్. తన పిఏ సంపత్ తోటి చాలా ఇబ్బంది పెట్టి ఆఫీస్ కూడా రప్పించుకొని మా పార్టీలో నువ్వు జాయిన్ కావాలంటే తన పార్టీలో ఉన్న కండవ నా మెడలు వేసి అప్పుడు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు. అంటే ఎంత హెరాస్మెంట్ ఉంటుంది బాల్క సుమన్ది. నా మీద కేసు పెట్టిపించిందండి అక్కడ బీఆర్ఎస్ ఆడవాళ్ళతోటి, మందమార మార్కెట్ లో బీఆర్ఎస్ ఆడవాళ్ళతోటి నా మీద కేసు పెట్టిపించిండ్రు. నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు, ఏం కాదు. ఒక నెట్వర్కర్ గా నేను నా బిజినెస్ నేను చేసుకొని బ్రతుకుతున్న ఎడల ఇప్పుడు ఒక్కరికి ఇబ్బంది పెట్టినాడు చాలా మందికి పెట్టే ఉంటాడు కదా. ఇప్పుడు నేను ఒక సామాన్యునండి. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టిండు. నేను గట్టిగా ఉన్న ఆడదాన్ని కాబట్టి, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను నిలబడ్డా. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారో చెయ్యండి అని నిలబడ్డా. ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తోటి, సిఐ తోటి, భూమా ఎస్ఐ అని ఉంటాడు. ఆ ఎస్ఐ సార్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యిండు. వాళ్ళందరితో నమ్మిన పెట్టిపించినా కానీ నేను తప్పు చేయలేదు కాబట్టి నేను నిలబడ్డా. మొత్తం దౌర్జన్యం, గూండాగిరి మొత్తం గూండాగిరే అండి. మళ్ళీ జై తెలంగాణ అంటారు కదా వాళ్ళు. ఎవరు? బాల్క సుమన్ కానీ, కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ వాళ్ళు. మీరేమో గుండాగిరి అంటారు, మళ్ళీ వాళ్ళు జై తెలంగాణ అని అనపోతే వాళ్ళు సమర్థించుకోలేరు కదా అండి. అంటే జై తెలంగాణ అంటే అర్థం ఏంటంటే తెలంగాణ వాళ్ళందరికీ జై కొట్టినట్టు. తెలంగాణ వాళ్ళందరికీ జై కొట్టినట్టే. అది చూడడానికే జై తెలంగాణ, లోపల వేరే ఉంటదండి. ఓట్ల కోసమే అది జై తెలంగాణ, ఓట్ల కోసమే. కానీ లోపల ఇంటెన్షన్ వేరే ఉంటది. బాల్క సుమన్ది నిజ స్వరూపం వేరే ఉంటది. నేను చూసానండి. తను ఎక్కడో ఉంటాడు, ఒక పిఏకి చెప్తాడు, ఇగో పలానా వీళ్ళ పార్టీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పలానా ఆడాం ఇట్లా చేస్తుంది, తనని పోలీస్ స్టేషన్లో పిలిపించి బెదిరించండి. ఎస్ఐలు సిఐలు కూడా వీళ్ళకి తొత్తే. అప్పుడు పాపం వాళ్ళు ఏమంటారు, మేడం మేము ఏం చేయలేము, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉన్నది, వాళ్ళది నడుస్తుంది కాబట్టి మేము చేయగలం మిమ్మల్ని. అట్లా దౌర్జన్యం. వాళ్ళు కూడా ఏం చేయలే అప్పుడు. మరి మేము చాలా మంచోళ్ళం, నోట్లు ఏలు పెట్టిన కొరకం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఈసారి 100 సీట్లు గెలుస్తాం అని అంటారు కదా బాల్క సుమన్. ఇట్లా 100 సీట్లు గెలుస్తారా? ప్రజలట తప్పు అయిపోయింది, ప్రజలు బాధపడుతున్నారట బీఆర్ఎస్ ఓడిపోయినందుకు. ప్రజలు ఏం బాధపడతలేరండి. ఒకటి చూడండి, ప్రజల సొమ్ము తిని ప్రజలకు రూపాయి వాళ్ళు తీసుకొని, బీఆర్ఎస్ పార్టీ రూపాయి తీసుకొని చారాన పడేసిండ్రు జనాలకి. ఒక చారాన ఇగో మేము ఇస్తున్నాం తీసుకోండి అని పడేసిండ్రు అంతే. అవన్నీ ఎక్కడన్నా అభివృద్ధి చెందినాయా అండి? చెందినాయా చెప్పండి. మాకు ఆయన అది ఎట్లుందో ఏంటిదో నాకు తెలియదు. నన్ను ఒక ఆడదానిగా టార్చర్ పెట్టిండ్రు కాబట్టి బాల్క సుమన్ నేను చెప్పగలను. నేను అనుభవించిన ఇక్కడ వేరే ఆడవాళ్ళ గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ చెప్తలేను, నా గురించే చెప్తున్నా. బీఆర్ఎస్ లాస్ట్కు నాకు మా ఇంట్లోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి ఇట్లా కండ వేసి ఫోటో దించుకున్నారు లాస్ట్కి. నాకు ఇష్టం లేకున్నా కానీ అది దౌర్జన్యమే కదండి. లాస్ట్కి మళ్ళీ వాళ్ళే వచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మందమర్ల కొందరు వచ్చి తప్పైందమ్మా సారీ అని చెప్పిండ్రు. అప్పుడు నేను వదిలేసిన. ఒక ఆడదాన్నే ఇంత చేసిండ్రు అంటే వాళ్ళు జనాలకు వచ్చి వాళ్ళని ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ కొల్లగొడతలేరన్న నమ్మకం ఏందండి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు కేసీఆర్ హయాంలో స్వర్ణయుగం ఉండే, బంగారు తెలంగాణ ఉండే, అసలు కేసీఆర్ శ్రీరామ రక్ష అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మొన్నటిదాకా తన పార్టీని పట్టుకొని కేసీఆర్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పినోడే. మరి ఆ కేసీఆర్ ఆయనకు చాటుకి ఏమి ఇచ్చిండో మనకు తెలియదు, మరి ఎందుకు అంటుండో తెలియదు. ఒకప్పుడు ఆయననే అన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్, కేసీఆర్ దౌర్జన్యం చేస్తాడు ప్రతి ఒక్కరిని. కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రావాలంటే అందరినీ దౌర్జన్యం చేస్తాడు, బయటికి రావాలి ప్రతి ఒక్కరు, నా ఏనుగు గుర్తుకే సపోర్ట్ చేయాలి, నేను అందరికి న్యాయం చేస్తా అనేసి అన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అట్లా మారిపోయాడు? వచ్చిండడు మంచిర్యాల సైడ్ వచ్చిండండి, వచ్చిండ్రు. కేసీఆర్ నోడగొట్టమని చెప్పింది అతనే. ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీలకు దునికి ఇది మంచిదని వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారా? ఆయన ఒక పోలీస్ కమిషనర్, దానికి రిటైర్డ్. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాలు ఎట్లున్నాయి అంటే
ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిందా కాంగ్రెస్ పార్టీకే పోవాలి మనకు అండగా ఉంటుంది అని ఒకరు అంటారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిందా తెలంగాణ పోయి కండ వేసుకోవాలి అదొకటి అంటారు. ఇప్పుడు రేపు బీజేపీ వస్తుంది కావచ్చు, మళ్ళీ బీజేపీకి పోతారా? వీళ్ళందరికీ నాయకులకు అందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు బీఆర్ఎస్కి పోవద్దు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్కి రావద్దు. అదొక చట్టం తేవాలి. అప్పుడు కానీ వీళ్ళ నిజ స్వరూపాలు బయటపడాయి, దేశం కూడా బాగుపడుతుంది. అప్పుడు దేశం బాగుపడుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. రేపు మళ్ళీ బీజేపీ వస్తే బీజేపీలోకి పోవద్దు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. అది చట్టం తెస్తేనే వీళ్ళు ఒక్కొక్కరు బయట పడతాయి, గుట్టు రట్టు బయటపడి ఏ మంత్రి ఎట్లా అంటాడు, ఏ ఎమ్మెల్యే ఎట్లా అంటాడు, ఏ వ్యక్తి ఎట్లాంటిది అని నేను అందరి గురించి చెప్తున్నా. ఏ పార్టీలు ఉన్న వ్యక్తి ఆ పార్టీలోనే ఉండాలి, సచ్చదాకా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలే ఉండాలి, కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు కాంగ్రెసే, బీజేపీలు ఉన్నాడు బీజేపీ. ఇందులో అందులోకి పోవద్దు, అందులో ఇందులోకి రావద్దు. ఇది ఒక చట్టం తెస్తే పోతే వాడికి ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష, పోతే ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష అని ఇట్లానండి. ఒక్కొక్కళ్ళ నిజ స్వరూపాలు బయట పడతాయి. అంటే వీళ్ళు ఏ పార్టీ ముందటికి వస్తే ఆ పార్టీలకు జంప్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు అండ కావాలి కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందా, బీఆర్ఎస్ వాళ్ళందరూ కాంగ్రెస్ లో వచ్చి చేరిండ్రు, ప్రతి ఒక్కరు వచ్చి అభివృద్ధి కోసం జాయిన్ వాళ్ళ అభివృద్ధి కోసం జాయిన్ అవుతారు, వాళ్ళ స్వార్థాని కోసం జాయిన్ అయ్యి పార్టీలను వాడుకుంటారు, ప్రజల కోసం అని చెప్తారు. ఆ ప్రజలు ఏం చేస్తారంటే అవును మా కోసమే కావచ్చు అని పాపం ప్రజలు నమ్ముతారు. ఇది కాదు. మీరు చెప్పండి, ఒక పార్టీలో జాయిన్ అయ్యారు అంటే పార్టీ తల్లిదంటారు, అంటారు. అవును, తల్లి చచ్చిపోయేదాకా ఒకటే తల్లి ఉంటది, మళ్ళీ ఇంకొక తల్లి ఉంటుందా? ఉండదు. ఈ తల్లిని విడిసబెట్టి ఇంకో తల్లికి పోవచ్చా? పోరాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక తల్లిని నమ్ముకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం నమ్ముకున్నాం, మనం ఈ తల్లితోటే ఉండాలండి. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఆ తల్లితోటే ఉండాలి అంతే. కానీ 10 మంది తల్లులను అయితే అజ్జయం కదా. అసలు మళ్ళీ తల్లిని వదిలేసి ఈ తల్లిని వదిలేసి ఇంకో తల్లి దగ్గర వదిలేసి ఇలాంటి నీచులు దేశాన్ని ఏం మారుస్తారు చెప్పండి. అంటే ప్రజల కంటే ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటుండే తెలుసా, బ్యాంక్ అకౌంట్లు తీసుకోరి, ఎవరన్నా చలాన్లు ఉంటాయి కదా ఫైన్లు కట్టేటి, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ హెల్మెట్ లేకపోతే కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇంకేమన్నా ఉంటే డైరెక్ట్ కట్టగా అన్నట్టు అకౌంట్లో నుంచి. మరి నువ్వు ప్రజలకు ఇంత నీట్గా చెప్తున్నావు కదా, అవును, మరి మీరు నీతులు చెప్పేటోళ్ళు మీరు రోజుకో పార్టీ మారొచ్చా? అదే కదా, రోజుకో పార్టీ మారొద్దు, ఏ పార్టీలు ఉన్న వాళ్ళు ఆ పార్టీలోనే ఉండాలని ఒక చట్టం తెస్తే ఈ నాయకులు అందరిది బయటపడతారు. ఇప్పుడు ఆరూరు రమేష్ మొన్న బీఆర్ఎస్ ఓడిపోగానే బీజేపీ ఎంపీకి పోటీ చేసిండు. ఇప్పుడు మళ్ళీ 2 రోజులే మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి తల్లి పార్టీలోకి వస్తున్నా అంటుండు. అది కరెక్ట్ కాదు. తల్లిని విడిచిపెట్టిపోయి మళ్ళీ తల్లి పార్టీ అని అంటావేంది? తల్లిని ఒక గర్ల్ ఫ్రెండ్ లెక్క చేసేసినావు, మళ్ళీ తల్లి పార్టీ ఏంది? పార్టీ అంటే ఒక తల్లే కాదనట్లేదు. ఒక పార్టీలో ఉన్నాడు ఒకటే పార్టీలో ఉండాలి. ఇలాంటి చట్టం తెచ్చేదాకా ఉద్యమం చేద్దామండి. ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీలనే ఉండాలి, వాళ్ళ అవసరాల కోసం ఇంకొక పార్టీలో జాయిన్ కావద్దు. ఏ పార్టీ అయితే ముందటికి వస్తుందో ఆ పార్టీలో పోతే మాకు అభివృద్ధి ఉంటుందని ఆ పార్టీలో దొరుకుతుండ్రు. వీళ్ళు అటు ఇటు జంపులు చేయడం వల్ల అవును వీళ్ళు దొంగలు ఊరు పంచుకుంటారు. అవును, మన సామాన్యులకి హాస్పిటల్లోకి పోతే ఫెసిలిటీస్ ఉండవు, గవర్నమెంట్ స్కూల్లోకి పోతే ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో మంచి కాలేజీలలో చదివిస్తారు, మంచి దవాఖానలో చూపిస్తారు. కాదండి, నేను ఒకటి చెప్తాను, ఏ పార్టీ అయినా ఓట్లు అడిగేటప్పుడు ఇంటికి వస్తాడు ఎమ్మెల్యే, అమ్మా నాకు ఓటేయి దండం పెడుతుండు. మనకు ఆపతొచ్చి పలానా హాస్పిటల్లో నా బిడ్డ ఉన్నదయ్యా అని ఎమ్మెల్యే నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఎందుకు లిఫ్ట్ చేయడు? ఎమ్మెల్యే పిఏ ఎందుకు లిఫ్ట్ చేస్తాడండి? పిఏ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? ఓటేసి గెలిపించింది ఒక ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే లిఫ్ట్ చేయాలి. పిఏ అడగలేదు కదా మన దగ్గరకు వచ్చి ఓటుని. ఆ ఎమ్మెల్యే మొహం చూసేసిన మనం పిఏ మొహం చూసేయలే. ఆపతొచ్చింది నా బిడ్డకు గాంధీ హాస్పిటల్ ఇట్లా ఉన్నదయ్యా నాకు సహాయం చేయండి, ఒక ఫోన్ కాల్ చేసి డాక్టర్కి చెప్పండి నేను లేని దాన్ని అని ఎందరో గాంధీ హాస్పిటల్ ముందున్నారు. మరి ఎమ్మెల్యే ఎందుకు లిఫ్ట్ అయ్యాడు? ఆ చట్టం తీసుకురావాలి. ఒక ఎమ్మెల్యే గెలుస్తుండు అని అంటే ఎమ్మెల్యే పోటీ చేయకండి, మీకు లిఫ్ట్ చేయలేమనుకున్నాను పోటీ చేయకండి. అందులకు ఒక 4-5 పిఏలు అందులో నుంచి వాళ్ళకి ఫోన్ పోయే వరకు ఇక్కడ చేస్తాడు. మరి అప్పుడు నువ్వు ఎలక్షన్లకు ఇంటికి వచ్చినప్పుడు అట్లా అడుక్కోలే కదా నువ్వు. మరి ఇప్పుడు నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే
ప్రతి సర్పంచ్ కాంచెలు మెల్లలు పెడితే ఎమ్మెల్యే ఎంపీల దాకా కూడా ప్రజలు ఓటేస్తే గెలిచిన వాళ్ళు కాబట్టి మేము ప్రజలు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి. పిఏ ఎందుకు లిఫ్ట్ చేస్తాడండి? వాళ్ళు టైం ఎందుకు ఇస్తారు? మళ్ళీ సార్ బిజీ ఉన్నాడు, బిజీ ఉన్నాడు, పెట్టేయడం ఎందుకు? ఒకటే నేను అంటున్నా ఏంది అంటే ఎమ్మెల్యేలకైనా చిన్న స్థాయి నుంచి పెద్దగా ఎవరు గెలుస్తారో వాళ్ళందరికీ చెప్తున్నా, మనకంటూ ప్రజలకంటూ ఒక నెంబర్ ఇవ్వండి. ఇగో ఈ నెంబర్ తోటి ఏ ప్రజలు అయితే నన్ను గెలిపించిండ్రో ఆ ప్రజలకు నేను ఒక నెంబర్ ఇస్తున్నా, మీరు ఆపదలు ఉంటే నేను ఆదుకుంటా, ఈ టైంకి చెయ్యండి, నేను ఫోన్ చేస్తా. నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళానండి మొన్న, హార్ట్ సర్జరీ, తన దగ్గర రూపాయి లేదు. ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది, వాళ్ళ ఊరు ఎమ్మెల్యేకి. తన ఊరు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి పోయేసరికి పాపం ఆయన చనిపోయాడు గాంధీ హాస్పిటల్లో. మరి ఎందుకు అది? మరి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు తన ఓటు కూడా నీకు అవసరం అని ఎందుకు వచ్చినావు? ఎందుకు మరి వచ్చి జనాలను ఓట్లాడు? ఎందుకు పోటీ చేయాలి? చాతగానోళ్ళు చెయ్యకండి. ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అన్ని ఫెసిలిటీస్ ఉండి అసలు ఎమ్మెల్యే అవసరం లేకుండా చేయండి. మరి సరే ఎమ్మెల్యే అవసరం లేకుండా ఒక లేనోడు ఒక ఆధార్ కార్డు పట్టుకోను, నువ్వు ఒక లెటర్ ఇచ్చే ముందు అందరికి ఒక లెటర్ ఇచ్చేయి. ఇగో ఆఫీస్ లెటర్ ఇచ్చేస్తే ఇగో ఇది నా లెటర్, మీరు ఏ హాస్పిటల్ పోయినా చెప్పండి అని చెప్పి నువ్వు అందరికి ముందే అన్ని హాస్పిటల్కి చెప్పేస్తే మా వాళ్ళు లెటర్ పట్టుకొని వస్తే ఇక నాకు ఫోన్ చేయకుండా కలవకుండా రాకుండా మీరు అన్ని ఆపరేషన్లు చేయాలి. ఆ లెటర్ అన్నా ఇవ్వాలి కదండి వాళ్ళకి, ఆ లెటర్ అన్నా ఇవ్వాలి. చీరలు ఇస్తున్నాం, ఆ చీరలు ఎందుకండి? ఒక 1000 రూపాయలు పెట్టి బతుకమ్మ చీరలని ఈ చీరలని, ఆ చీరలకు బదులు ఇన్సూరెన్స్ చేపియండి మనిషికి 1000 రూపాయలు. గొర్రెలట, చేపలట, ఒక ఇన్సూరెన్స్ చేపియండి వాళ్ళకి, ఏదన్నా అయిన రోజు రేపు వస్తాయి, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, వాళ్ళు అది చేసుకుంటారు. అది మాత్రం చేపియారు, ఎందుకంటే అది ఖర్చుతో కూడిన పని కాబట్టి. ఏ తక్కువ ఖర్చే కానీ వీళ్ళకి మనసు లేదు మేడం. అసలు ఈ రైతు బంధు పెద్దలా ఇన్సూరెన్స్ కడితే నష్టమైనోడు కష్టమైనోడికి పనికి వస్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఇది రైతు బంధు అని ఇయ్యంగా నల్ల మంచోడు చెడ్డోడు ఉన్నోడు లేనోడు అందరు తింటారు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, మద్యం పొద్దుగాల స్కూళ్ళల్లో బడులలో పిల్లల్ని జాయిన్ చేస్తారు తండ్రులు. అవును, ఇక బడిలో జాయిన్ చేసి బార్కి వెళ్ళిపోతారు. 10 గంటలకే బార్ ఓపెను, 10 గంటలకే బడి ఓపెను. ఇది న్యాయమా? అది కరెక్ట్ కాదు. అట్లా 10 గంటలకే బార్ ఓపెన్, 10 గంటలకే బడి ఓపెన్ చేయబట్టి చాలా మంది పిల్లలు తాగినాక వీళ్ళు ఏం చేస్తారు అంటే పిల్లల్ని స్కూల్ మీద ఎక్కించుకుపోయి కూడా యాక్సిడెంట్లు అవుతాయి. అదేదో 10 గంటలకు తిరగకుండా దానికంటే ఒక టైం, ఒక 1 అవర్ 2 అవర్. మునుగోడులో 1 గంటకు జరిపిస్తాడు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే. 1 గంట దాకా ఓపెన్ చేస్తే మాత్రం షట్టర్లు క్లోజ్ చేస్తారు. మరి అట్లా అంతా రాష్ట్రం అంతా చేస్తే బాగుంటుంది. అట్లా రాష్ట్రం అంతా చేస్తేనే బాగుంటుంది. కానీ ఎవరికన్నా సోయిందా? ఇప్పుడు వీళ్ళకు వైన్ తోటే కదండి లాభం వచ్చేది గవర్నమెంట్, అందుకే వాళ్ళ లాభం కోసమే ఇప్పుడు వైన్ తెరిపిస్తున్నారు. మరి వాళ్ళ పిల్లలు తాగుతారు పొద్దున? తాగరు. వాళ్ళు తాగుతారా? తాగరు. వాళ్ళ డ్రైవర్ తాగరు, వాళ్ళ పని మనిషి ఎవరు తాగొద్దు, వాళ్ళకి మాత్రం తాగాలి. మీరు మేము తాగం, ఓటేసినోడు తాగాల. అవును, సావాలి. ఇప్పుడు ప్రజలకు ఎందుకు ఉంటుందండి? వాడికి ఇప్పుడు తాగినోనికి 4 అటే గుంజుతుంది. ఇప్పుడు వాడు ఒక్కడే తాగడు, వాళ్ళ భార్యకు కష్టమే, పిల్లలకి కష్టమే, ఇంటి పక్కోడికి కష్టమే. రోడ్డు మీద తాగిపోతే రోడ్డు మీద నడుచుకుంటే మీరు వేరేడు కూడా డాష్ ఇవ్వచ్చు. అంతే, ఇప్పుడు అట్లనే అవుతుంది కదండి. ఇప్పుడు బెల్ట్ షాపుల వల్ల కూడా పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి తాగేటోళ్ళు కూడా ఉన్నారట కొన్ని దగ్గరలో. అదేందండి, మా విలేజ్ అక్కడ పెగడపల్లి అని ఐబితాండులో, అక్కడ ఏమవుతుంది అంటే ఎనీ టైం పోనీ బెల్ట్ షాపు 100 దగ్గర మంది ఉంటుంది బ్లాక్ లా. ఎనీ టైం వాడు రాత్రి 1 కూడా పోయి తాగుతాడు. 1 గంటకు పోయి కూడా మంది ఏమంటారు లేచిస్తారు. వాడు మంది అమ్మడం అంటే వైన్స్ లో రేటు కంటే ఇక్కడ డబుల్ రేటు. అయినా పెట్టి తాగుతారు జనాలు. వాడు మంది అమ్మడానికి పుట్టిండు, మంది తాగడానికే పుట్టిండు అన్నట్టు ఉంటారు. అట్లా మరి పిల్లలు, సంసారాలు, భార్య అనేది ఆ మత్తులో వాళ్ళకి ఆలోచన వస్తలేదు. వాళ్ళకి రాదు కానీ ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత. ప్రభుత్వం కంట్రోల్ చెయ్యదు, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. కానీ ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయదంటే వైన్స్ వల్లనే ప్రభుత్వానికి చాలా లాభం ఉంది కాబట్టి కంట్రోల్ చేయాలి. మొగోడైనా చూస్తాడండి, చూసినా మీరు చెల్లించొద్దు, చూసినా మీరు చెడుగా అనుకోవద్దు, మాట్లాడుకోవద్దు, ఒక బ్రదర్ లాగా ఉండాలని చెప్తుంది. అసలు అది ఆడదేనా? అసలు బ్రదర్ అనేటోళ్ళకు కొంచెం మన కొంగు గిట్ల పోతానే గిట్లా అనుకుంటాం, మా అన్ననో తమ్ముడు వచ్చిండని. దానికి అసలు సిగ్గుందా? దానికి ఆడదేనా? అంతేనా? దాని మొగోడేనా? బయటకు పంపిస్తాడా? దాని అందాన్ని ఇంట్లో చూసుకొని దాని భర్త బయట పెడతాడు. ఇంకా కేసులు పెడుతుంది ఆమె. కేసులు ఆ మొక్కతికి పెడుతుంది కదా, ఆ మొక్కతి కేసులు పెడితే ప్రపంచం మీద ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి ఆమె మీద కేసులు పెడితే అది తట్టుకోలేదు. అది తట్టుకోలేదు అనసూయ. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టింది. సంధ్యారెడ్డి గారి మీద కేసు పెట్టిందని అంటున్నారు. సంధ్యారెడ్డి మీద కేసు పెట్టింది కానీ
మేము ఆడోళ్ళందరం వచ్చి నీ మీద కేసు పెట్టినాం అనుకో నువ్వు బయటకు కాదు కానీ గిట్ల అడుగు కూడా బయట పెట్టలేవు. అంత అది ఉంటది. సంధ్యారెడ్డి మీద ఎట్లా పెడతావు నువ్వు? సంధ్యారెడ్డి ఏమన్నది? ఏమన్నది? బట్టలు మంచిగా వేసుకోవే, మంచిగా ఉండు జనాలల్లా. ఇప్పుడు సుమ యాంకర్ ఉంది, తను మంచిగా వేసుకుంటుంది, తనని ఎవరన్నా అంటారా? అనరు. అట్లాంటి వాళ్ళతో పోల్చుకో నువ్వు. మొత్తం నేను ఇప్పి చూపేస్తా, నాకు అందం ఉంది, మీరు అందరు అన్నదమ్ములు అంటే అది ఎవరు మొగోళ్ళు అన్నటోళ్ళు ఎవరు అన్నదమ్ములు లెక్క చూడరు నిన్ను. అయితే వీధి కుక్కల గురించి ఏం చెప్తారు? రేణు దేశాయ్ వాళ్ళు వీధి కుక్కల్ని చంపొద్దు, ఒక 4-5 కరిసి చంపితేనే మీరు అన్నిటిని చంపుతారా, అది ఎట్లా న్యాయం అని చెప్పి రేణు దేశాయ్ గారు తర్వాత జబర్దస్త్ రష్మి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. ఒకటి చెప్తున్నా ఇద్దరికి, వీధి కుక్కలను చంపొద్దు పాపం అని అన్నారు. మరి రష్మి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలను కూడా వీధి కుక్కలు కొట్లాడుకొని ఇగ్గుకొని పోతున్నాయి. మరి ఆ ప్రాణాన్ని తెచ్చిత్తరా వీళ్ళు? తెచ్చిత్తరా ఆడోళ్ళు ఇద్దరు? అడగలేక ఈ రష్మి ఉన్ను వీళ్ళిద్దరు తెచ్చిత్తరా వాళ్ళ ప్రాణాలను? ఇప్పుడు మేము కవడిగూడల గల్లీలలో వస్తుంటే ముషీరాబాద్ లో ఒక పిల్ల, చిన్న పిల్లని ఇట్లా అందుకొని ఉరికినాయి. ఆ పిల్ల ప్రాణం తెచ్చిత్తరా? అది మరి అట్లాంటప్పుడు వీళ్ళిద్దరు కలిసే కుక్కలకి ఒక పెద్ద షెడ్ వేసి ఒక పార్క్ లాగా, ఇప్పుడు మనం జూ పార్క్ లో ఎట్లా పెడతాం కుక్కల పార్క్ లని వీళ్ళే డిస్ట్రిక్ట్ ఒకటి చేయండి, అందరూ అన్ని వచ్చి కుక్కల చనులు ఉంటాయి, తీసుకపోవాలి. అట్లా తీసుకపోని వాళ్ళంతగా మాట్లాడుతుండ్రు కదా కుక్కలను చంపొద్దు అంటుండ్రు. ఓకే, మరి కుక్కలను ఎందుకు చంపుతుండ్రు? కుక్కలు ఒకప్పుడు హడి అంటే పోయేటి, ఇప్పుడు పోతలేవు. మనుషులనే ఎగ్గకపోతున్నాయి చిన్న చిన్న పిల్లల్ని. మరి చంపేయరా? మనిషి ముఖ్యమా కుక్క ముఖ్యమా? మనిషి ముఖ్యమా కుక్క ముఖ్యమా చెప్పండి? వీధి కుక్క. వీధి కుక్క మీరు పెంచుకునే కుక్క ఉంటే మేము ఉంచుకోరు. మీ పెంచుకునే కుక్కను ఎవరు చంపడండి? మీ పెంచుకునే కుక్క మీ మాట వింటది. ఈ పెంపుడు లేని కుక్కలను జనాల మీదకి వచ్చి పిల్లల్ని ఇగ్గకపోయి చంపే కుక్కలను చంపేస్తుండ్రండి. వాళ్ళ ఇంట్లో కుక్కలను ఏం చంపేస్తలేరు కదా, వాళ్ళ ఇంట్లో కుక్కలను వాళ్ళ ఇంట్లో ఉంచుకోమనండి, వాటితో సావాసం చేసుకోమనండి. ఇక వీధి కుక్కల గురించి మాట్లాడితే ఏమంటారంటే జనాలు, వీళ్ళు వీధి కుక్కలు, మరి అంతగానం ఈ వీధి కుక్కలకు వీళ్ళు కట్టియమనండి అంటారు. అవును, వీళ్ళు పార్కులు ఇద్దరు కలిసి పార్కులు కట్టియమనండి. లగ్జరీ కార్లలో వచ్చి కింద దిగకుండా ఒక్కసారి రష్మిని గాని రేణు దేశాయిని గాని వీధి కుక్క వచ్చి కరిస్తే తెలుస్తుంది. వీధి కుక్క వచ్చి కారు దిగగానే కరిస్తే ఆ కుక్క గురించి తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. లాస్ట్ కు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి ఆయనకు నోటీసులు వచ్చినాయట. అంతకు ముందు కేటీఆర్ కి వచ్చినాయి, హరీష్ రావుకి వచ్చినాయి, సంతోష్ రావుకి వచ్చినాయి, ఇప్పుడు కేసీ రావుకి వచ్చినాయి. ఏంది అసలు ఫోన్ ట్యాపింగ్ మరి చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్ ట్రాపింగ్ చేసిండ్రో లేదో మనకు తెలియదు. ఆయన అననైతే అంటుండ్రు అందరూ ఫోన్ ట్రాపింగ్ కేసులో వీళ్ళకి నోటీసులు వచ్చినాయి వీళ్ళు ఇట్లా అని. నేనేం మాట్లాడుతున్నా అంటే ఫోను అసలు ట్రాపింగ్ చేయడం కరెక్ట్ కాదు. నీ పర్సనల్ జీవితం నీ ఇష్టం, నీకు బయటకు వచ్చి మీకిద్దరికి ఎదుట ఏమన్నా ఉంటే మాట్లాడుకోండి, కానీ తన సీక్రెట్ గా మాట్లాడుకున్నాయి వినడం కరెక్ట్ కాదు, ట్రాపింగ్ చేయడం కరెక్ట్ కాదు. కవిత గారే చెప్పిర్రు మా భర్త కూడా చేసిరని. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలండి. చెప్పిర్రు అంటే నిజమే ఉంటుంది ఎంతో కొంత. ఇప్పుడు కవిత గారే చెప్పిండ్రు అని అంటే కవిత అన్ని అనుభవించి తన ద్వారా వింటేనే తను చెప్తుంది. సొంత చెల్లొచ్చి బయట ఫోన్ ట్రాపింగ్ చెప్పిన వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకోరు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరి పర్సనల్ జీవితం వాళ్ళేది కాబట్టి ఫోన్ ట్రాపింగ్ కేసులా కంపల్సరీ అరెస్ట్ చేయాలండి. అన్ని ఉంటాయండి మనం మాట్లాడుకోవడానికి. అంటురట వ్యాపారాలు చేసిరట, తర్వాత పొలిటికల్ లీడర్లు చేసిరట, బిజినెస్ ఉమెన్స్ చేసిరట, వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళకి చేసిరు అనేది. ఫోన్ ట్రాపింగ్ కేసు ఎవరు చేసినా వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండి వాళ్ళని అరెస్ట్ చేస్తే నేను ఊరుకోను, అసలు వాళ్ళు చాలా సత్య హరిశ్చంద్రులు అనే లైన్ లో మాట్లాడు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ తన పర్సనల్ ఏదన్నా ఉంటే తను చూసుకోవాలండి. అప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ చేసి అన్నాడు. ఆయననే ఏమన్నాడు అంటే నా ఫోన్ కూడా ట్రాప్ చేసిండు, నా ఫోన్ ఎట్లా ట్రాప్ చేస్తారు అని అన్నాడు. మరి ఆయనలాగా ఇంకోలా చేస్తే అన్నారా? అంటారు కదా. ఒక్కొక్కడు కోటీశ్వర్లు అయిపోతారు. అవును, ఇప్పుడు మీలాంటి బాలకసుమన్ లాంటి చాలా పేదరికంలో నుంచి వచ్చినోడు. అసలు ఒకప్పుడు బాలకసుమన్ అంటే తెలియదండి ఎవరికి, బాలకసుమన్ అనే వ్యక్తి ఎవరన్నది కూడా తెలియదు. గరీబోడు ఈ రాజకీయాలు అడ్డం పెట్టుకొని అప్పుడు కవితమ్మ తనకు సపోర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళందరూ సపోర్ట్ చేసింది కాబట్టి తను ఎమ్మెల్యే అయ్యిండు. మరి ఇప్పుడు కవిత దగ్గరికి రమ్మనండి. అప్పుడు ఒక బాలకసుమన్ బయటకు రావడానికి కారణం, ఒక ఎమ్మెల్యే కావడానికి కారణం కవితమ్మ బాగా హెల్ప్ చేసింది, బయటకు వచ్చిండే ఎమ్మెల్యే అయ్యిండు. మరి ఇప్పుడు కవితమ్మ దగ్గరకు వచ్చి జాయిన్ కమ్మనండి. బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కవితమ్మ దగ్గరకు వచ్చి జాయిన్ కమ్మనండి. తన హెల్ప్ ఎంత ఉంది తనకి.
అవుతాడా కాడు. ఇప్పుడు అట్లా కాడు. ఇప్పుడు ఎందుకంటే తను ఒక స్టేజ్లో వెళ్ళిపోయాడు. కింది మనం ఏ స్టేజ్ నుంచి వచ్చినాం అన్నది ఆలోచించుకోవాలి. కింది స్టేజ్ నుంచి పైకి వచ్చినాం కాబట్టి ఈ పైన స్థానం నుండి 10 మందికి హెల్ప్ చేయాలి కానీ 10 మందిని కొల్లగొట్టద్దు. సంపాదించుకున్నాడు, 2-3 కోట్లు సంపాదించాడు. ఎందుకు సంపాదించాడు? చాలా సంపాదించుకున్నాడు. ఆయన 2-3 కోట్లు సంపాదించింది. ఆయన గట్ల లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడా అండి? సంపాదించుకొని అనుభవిస్తారా? టిఫిన్ చేయడానికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడప్పుడు డబ్బులు లేకుండా అనుభవించాడు. 20 రూపాయలు లేకుండా కూడా ఉండేనట్టు. ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి? ఇప్పుడు లేదు. చూడండి 100 కోట్లు అంటారు, నిజమేనా? ఇప్పుడు 100 కోట్లు ఇక నిజమే. భూములు జాగాలైతే మంచిర్యాలు, చెన్నూరు అటు సైతే చాలా ఉన్నాయి, అందరు అంటుండ్రు. కానీ చాలా సంపాదించుకున్నాడు. తన కింది స్టేజ్ నుంచి పైకి వచ్చిండు, సంపాదించుకొనే తనట్లు ఉంటుండు అంతే. రేవంత్ రెడ్డి 4 మినిస్టర్లు ఉన్నాయి నాకు. ముఖ్యమంత్రి, అవును, విద్యాశాఖ మంత్రి, అవును, హోంశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి. 4 మంత్రులు ఒక్కోడికే అవసరం అంటారా? మళ్ళీ 4 పెట్టుకొని అమెరికా వెళ్ళి ఎవరు సంతకాలు పెట్టాలి, ఎవరు రివ్యూ చేయాలి? ఇక్కడ అందరు ఆగమాగం గందరగోళం ఉంది. మరి ఎట్లా, మీరు ఏమంటారు ఈ విషయంలో? ఒక్కోడికే 4 అవసరం, మిగతా 3 ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళంతా అసమర్థులా అనేది. ఇప్పుడు తనను నమ్ముకొని చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, బాధ్యత గల ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అంటే వీళ్ళకి ఇస్తే నా చేతులు ఉండరు, వీళ్ళ చేతులకు పోతారు, వీళ్ళందరూ నా చేతుల్లో ఉండాలి అంటే నేనే నడపాలి. కానీ ఒక్కడు 4 ఉంచుకోవడం కరెక్ట్ అంటారా? 4 ఉంచుకోవడం కరెక్ట్ కాదు. తనని నమ్ముకొని చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అలా మంచి మంచి వాళ్ళు కూడా. ఏ రాష్ట్రంలో లేదు ఇట్లా? ఏ రాష్ట్రంలో లేదు. ఈవెన్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ సారి సీఎం పోస్ట్ ఒకటే ఉంచుకున్నాడు. అవును, హోంశాఖ ఒక్కొక్కరికి ఇచ్చిండు, ఇంకో శాఖ విద్యాశాఖ ఇంకొకరికి ఇచ్చిండు. అంటే కేసీఆర్ కంటే కూడా ఆయన మోనార్కు లాగా చేస్తున్నట్టు అనిపించట్లా? ఎందుకంటే అన్ని రివ్యూలు చేయాలి, సంతకాలు పెట్టాలి, తప్పులు చూడాలి, తిరగాలి, చెయ్యాలి, 100 పనులు ఉంటాయి. అవును, ఒక్కడే 4 మంత్రి శాఖలను చేయడం అనేది సాధ్యమా? ఇది నేను ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి అన్నట్టయినే హోంశాఖ ఇవన్నీ 4 శాఖలు ఒక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుని నడిపిస్తుందంటే దాని వెనుక చాలా ఉంటది. ఎందుకంటే దోసుకోవడానిక సేవ చేయడానిక ప్రజలే చెప్పాలి, ప్రజలకు అర్థమవుతుంది. మొన్నటిదాకా 7 ఉండే, మొన్న వివేకన్నకు ఒకటి, లక్ష్మణ్ అన్నకు ఒకటి, తర్వాత వాకిట శ్రీహరి ఇంకొకటి 3 ఇచ్చిండు మొన్న ఒక 5-6 నెలల కిందట. అవును, అంతకుముందు 7 ఉండే. అవును 7. అంటే తను నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరి దాంట్లో ఎవరో ఒకరు బాధ్యత ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. చెప్పు మరి మీ ఎమ్మెల్యేలు చాతగన్నోళ్ళు అని చెప్పని చెప్పని ఎందుకు ఇస్తలేరు? మీరు అందులో ఎవరో ఒక్కరు మంచోళ్ళకి ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నోడికి, అనుభవం ఉన్నోళ్ళకి మంచోడికి ఈ పదాలు నువ్వే ఎందుకు ఉంచుకున్నావు? ఎందుకు అంత అత్యాశ అంత? ఇక ఈ దురాశన అత్యాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ ఒకటే పదవి ఉంచుకున్నాడు, మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి ఒకటే ఉంచుకున్నాడు, అన్ని అందరికి పెట్టిండు. ఇప్పుడు హోం మంత్రి ఎవరు లేరు. ఇక్కడ ఏదైనా జరిగితే ఎవరికి చెప్పాలి? నువ్వే అమెరికాలో ఉన్నోళ్ళు ఎట్లా వస్తారు? విద్యాశాఖ మరి విద్యార్థులకు నష్టం వస్తే ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్పలేరు కదా. ఈయన అది తీసుకొని అటే పోయిండు. మున్సిపల్ శాఖ పర్మిషన్లు ఉంటాయి. అందుకే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అందరు గెలిపించాను. అవును, గెలిపించిన వాళ్ళందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి నాతో పాటు కామారెడ్డిలో ఓడగొట్టిను. ఇప్పుడు అంతటా గెలిపించాను రేవంత్ రెడ్డిని. 4 పదవులు ఎందుకు ఉంచుకున్నాడు? మంత్రి పదవులు సీనియర్ నాయకులకు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తలేవు? ఆయన నమ్ముకొని ఇందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సీనియర్ ఎంతమంది బాధపడుతుండ్రు, టైం ఉంది మేము చేస్తాం ఈ పదవులను అని చెప్తుండ్రు కదా. ఒక్క మంత్రి పదవి చేయడానికి టైం సరిపోదు. అవును, నేను మంత్రిని కలవడానికి 200 మంది వచ్చిర్రు, నాకు 1 నిమిషం టైం ఇచ్చిండు. అవును, ఒక్క మంత్రి పదవికి ఇంత ఉన్నది. అట్లాంటిది 4 మంత్రి పదవులు పెట్టుకున్నాడు, ఏడ టైం ఇస్తాడు? ఎవరికి పని చేస్తాడు? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నదమ్ములకు ఇస్తుండాలి, ఎమ్మెల్యేలు గారు. అవును, వాళ్ళే దున్నుకుంటారట. అది కరెక్ట్ కాదు. శాఖలన్నీ ఈయన శాఖలన్నీ దురుకుడు కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ లో కూడా మంచి మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు చెప్పాలండి. వీళ్ళకి అడగాల, వీళ్ళకు సిగ్గుశరం లేదా? కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు అడగాల కదా. అడగాలి. మరి 4 మంత్రి పదవులు నువ్వే ఉంచుకున్నావు, మాకు ఎందుకు ఇస్తలేవు? నువ్వే ఇది అన్యాయం చేసినోడు, నువ్వు న్యాయం ఏం చెప్తావు? అసలు ముఖ్యమంత్రి కూడా అర్హుడు కాదు. అంతే కదా, న్యాయం చెప్పాల్సిన 4 పెట్టుకున్నాక ఇంకా ఇది మొత్తానికి నేను కోరేది ఒకటే, ప్రతి పార్టీలో ఏ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్ల కాంచి మొదలు పెడితే ఏ పార్టీలు ఉన్నో ఆ పార్టీలోనే ఉండాలి. ఏ పార్టీ మళ్ళీ జంప్ అయిందో అందులోకి జంప్ కావద్దు. ఇది ఒక చట్టం తీసుకురావాలి. కట్టేసి కొట్టాలి చట్టం. అప్పుడు ఈ మంత్రులే గాని, ఎమ్మెల్యేలే గాని, సర్పంచ్లే గాని బుద్ధి బయట పడుతుంది. ఈ పార్టీలు ఉంటారా, ఇంకో పార్టీని పట్టుకొని వెళ్తారా, వీళ్ళు ఏంటిది అని అన్నది.
అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ చట్టం తేవాలి. ఏ పార్టీలు ఉన్నోళ్ళు ఆ పార్టీలోనే ఉండాలి. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ కి రావద్దు, కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీలకు పోవద్దు. ఫ్యాషన్ అయిపోయింది మేడం, వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే వీళ్ళు పదవులు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ లో ఎంజాయ్ చేసుకోవడానికి కోసం పార్టీలు మార్చి ఈ పార్టీ వస్తే ఆ పార్టీని తిట్టడం, ఆ పార్టీ వస్తే ఈ పార్టీని తిట్టడం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలను నిండా ముస్తారు, ప్రజలను నిండా మునిసి కథం ప్రజలందరి దోసుకొని తింటారు. అక్కడ ప్రజలు థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇదండి ఈ వీడియోతోనన్నా ప్రజలలో మార్పు రావాలి, ప్రజలందరూ తిరుగుపడాలి. మరి ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు కూడా రాజకీయాలు పట్టించుకోవాలి. మేడం చెప్పినట్టు ఒక పార్టీలో ఉన్నవాడికి లైఫ్ టైం అదే పార్టీలో ఉండేటట్టు చట్టాలు తీసుకురావాలి. లేకపోతే ఈ దుర్మార్గులు మనల్ని ఉంచరు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు, ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తారు. ఒకప్పుడు దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బదులు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద మేము అందరం కొట్లాడతాం. అదేవిధంగా మద్యపాన నియంత్రణ మీద కూడా కొట్లాడతాం. మేడం చెప్పినట్టు 1 గంట 2 గంటలు మద్యం అమ్మాలి, కానీ 24 గంటలు పొద్దున 10 గంటలకు లేదంటే 4 గంటలకే బెల్ట్ షాపులు ఇట్లా వీటన్నిటి మీద మనం అందరం కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై